ఇటీవల కాలంలో భారతదేశంలో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ఢిల్లీ పైన దాడులు చేసి భారతదేశాన్ని అతలకుతలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి బహుముఖ వ్యూహాలతో రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే మనం ఈ ఉగ్రవాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ప్రధానమైన చర్యలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించేసి ఉగ్రవాద కార్యకలాపాలను తగ్గించడం, అదే విధంగా సైబర్ దాడులు జరుగుతున్న ఈ విధి విధానాలను ఎప్పటికప్పటికి సైబర్ దాడులను కట్టడి చేయడం, అదే విధంగా మనము ఈ డ్రోన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు మందుగుండి సామాగ్రిని, తుపాకులను సామాగ్రిని ఎప్పటికప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో, అదే విధంగా ఢిల్లీ సరిహద్దు ఢిల్లీ ప్రాంతాలలో ఈ జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ డ్రోన్ సంబంధిత విధానాలను కూడా పెంపొందించడం జరిగింది. ఈ డ్రోన్ నిర్మూలన విధి విధానాలను మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి. అదే విధంగా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన మనం చర్యలలో ముఖ్యంగా మనం పేర్కోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్న విశ్వవిద్యాలయాల పైన కన్ను వేసేసి నిఘా వర్గాలు పెంపొందించాలి. అదే విధంగా రసాయనాలను ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంపొందించేసే నైట్రేట్ ఆమ్లెట్ కావచ్చు, మనకు రైసిన్ కావచ్చు, మనకు ఆర్డిఎక్స్ కావచ్చు, ఇలాంటి ఉగ్రవాదానికి నూరిపోసే రసాయనాల యొక్క నిల్వ, ఆ సామర్థ్యం, వాటిని ఏ విధంగా వాటిపైన నిఘా పెంచాలి. అదే విధంగా ఒక భద్రత వర్గాలు మాత్రమే కాకుండా విద్యార్థులు, ప్రభుత్వాలు, స్టూడెంట్స్ అందరూ, భారతీయ పౌరులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఉగ్రవాదాన్ని తగ్గించే చర్యలలో కీలకంగా ఉండాలి. భారత మాజీ రాష్ట్రపతి గౌరవ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉగ్రవాదాన్ని తగ్గించడం అనేది ఓన్లీ ప్రజలు, ప్రభుత్వమే కాకుండా విద్యార్థులు విద్యతో పాటు సమానతో వాళ్ళ అన్ని రంగాలలో ఉపాధి అవకాశాలు పెంపొందించినట్లయితే వారు ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఉగ్రవాదం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. అదే విధంగా ఈ టూరిజాన్ని కూడా చాలా అతలాకుతలం చేస్తుంది. చిన్న సూక్ష్మ అభివృద్ధి చెందిన పరిశ్రమల పైన ఆధారపడే కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక బహుముఖ వ్యూహంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించే కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.